శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేసాం. 6వ స్కందాన్ని 68 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 69వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని మా గురువు గారిని ప్రార్థించుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం కరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇంద్రుడు ఆ వృత్రాసురుడి యొక్క శూలాన్ని ఖండించి ఆ వజ్రాయుధంతోనే అతని ఒక హస్తాన్ని కూడా నరికివేశాడు. అప్పుడు ఆ వృత్రాసురుడు ఆగ్రహోదగ్రుడై ఒంటి చేతితోటే పెద్ద ఇనుప గుదియను పట్టుకొని దేవేంద్రుడి మీదకి ఉరికాడు. ఈ విధంగా విజృంభించి ప్రళయకాలంలో సూర్యమండలాన్ని చుట్టుకుని ఉన్న భయంకరమైన పరిశేషంలాగా ఉన్న ఇనుప గుదియను గిరగిర తిప్పుతూ ఐరావతం కుంభస్థలం మీద గట్టిగా ఒక పెట్టు పెట్టి ఇంద్రుని చెంప మీద పెళ్ళుమని బాదాడు. ఇనుప గుదియ దెబ్బకి ఇంద్రుడు యొక్క ఆ ఏనుగు తల్లడిల్లి ఘీ పెట్టింది. ఇంద్రుడు సొమ్మసిల్లి దిమ్మ తిరిగి వజ్రాయుధాన్ని నేలపైన వదిలేశాడు. ఉత్తరాసుడు పరాక్రమానికి జగాలన్నీ కూడాను భయపడిపోయాయి. గరుత్మంతుడి బారిపడిన కాలసర్పంలాగా వృత్రాసుని పరాక్రమానికి లోబడిన ఇంద్రుడి దురవస్థ చూచి ముల్లోకాలు కూడా అయ్యో అని విచారించాయి. అప్పుడు ఆ సమయంలో తన వాహనమైన ఐరావతం పడిన భంగపాటు చూచి తన దైన్య స్థితిని చూసుకొని తన చేతిలోని వజ్రాయుధం జారిపోవటం చూసి యుద్ధధర్మాన్ని గుర్తించి తనపైకి దూకకుండా నిబ్బరంగా నిలబడి ఉన్న శత్రువుని చూచి సిగ్గుతో శిరస్సు ఉంచుకున్నాడు ఇంద్రుడు. ఈ విధంగా యుద్ధభూమిలో విరోధి ముందు చేజారి కింద పడిన తన వజ్రాయుధాన్ని చూచి సిగ్గుపడి తిరిగి అందుకోకుండా నిబ్బరపాటుతో నిలబడి ఉన్న ఇంద్రుడిని చూచి దానవేంద్రుడు అంటే ఆ వృత్రాసురుడు అన్నాడు, ఇంద్రా భయపడకు, నీకు అభయం ఇస్తున్నా. రణరంగంలో ఆయుధం విడిచి ఉన్నప్పుడు శరణు అన్నప్పుడు వీరులు అయిన వారు శత్రువుల్ని సంహరించరు. సిగ్గుపడకు, నీ ఆయుధమైన వజ్రాయుధాన్ని తీసుకో, నీకు ఎటువంటి భయం లేదు. అంటే ఈ లోపల చంపుతాను అనుకుంటున్నావేమో, నువ్వు వంగి తీసుకుండే లోపల చంపను. ఆయుధం లేని వాడిని చంపకూడదు, అలానే శరణన్న వాడిని కూడా యుద్ధంలో చంపకూడదు. కాబట్టి నీ ఆయుధం నువ్వు తీసుకో, నీ శత్రువుని సంహరించు, అంటే నన్ను సంహరించు. అంతేగాని ఈ విధంగా చింతించడానికి ఇది సమయం కాదు. శరీరధారులైన జీవులు సమస్త భువనాధీశ్వరుడైన రమానాథుని బ్రహ్మని శివుని కాదని స్వతంత్రించి మిట్టిపడిపోతే గట్టెక్కలేరు. అటువారు జయాన్ని పొందలేరు. నీవే కొంచెం ఆలోచించు, సత్యాన్ని ఆలోచించి గ్రహించు. ఈ లోకపాలకులందరూ ఆ పరాత్పరుడికి లోబడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వలలో చిక్కిన పక్షులే. సుఖ దుఃఖాల్ని మృత్యుభయాన్ని అనుభవిస్తున్నారు. ఇదంతా శ్రీహరి లీలా విలాసం అన్న సంగతి మరిచిపోయి తమకు ప్రాప్తించిన విజయానికి తామే కారణం అనుకుని విర్రవీగుతూ అజ్ఞానంలో మునిగి తేలుతున్నారు. దేవేంద్ర, యంత్ర నిర్మితమైన జంతువుల బొమ్మల వలెను కొయ్య చెక్కలతో కూర్చోబడిన పడవల వలెను ఈ ప్రపంచంలోని ప్రాణులందరూ కూడాను మహావిష్ణువు మాయాతంత్రం వల్ల కదులుతున్న జంత్రపు బొమ్మలని తెలుసుకో. అంతేకాదు పంచేంద్రియాలకు పంచభూతాలకు లోబడి వశం తప్పిన జీవుడు తను తాను ప్రత్యేకంగా భావిస్తున్నాడు. త్రిగుణాత్మకమైన ప్రకృతి చేత వేరు చేయబడి అస్వతంత్రుడైన జీవుడు స్వతంత్రుడని తలంచి భగవంతుడి అనుగ్రహానికి దూరమవుతున్నాడు. ఆ అజ్ఞానావస్థలోనే సుఖాన్ని అనుభవిస్తున్నాడు. లోకంలో జీవుల నుండి జీవులు జన్మించుతున్నాయి. ఆ జీవులే జీవులను భక్షిస్తున్నాయి. పురుషుడు ఆయుర్దాయం, సంపద, యశస్సు, ఐశ్వర్యం మొదలైన వాటిని ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే అనుభవిస్తాడు. ఆ ప్రాప్తం తీరిపోగానే పురుషునితో పాటు అవి కూడా ఉండకుండా అంతరిస్తాయి. జనన మరణాలకు నడుమ ఉన్నదే జీవితం. అది ఉన్నంత వరకే సంపదలు, సౌఖ్యాలు. అది తీరిపోయాక సుఖాలు, ఐశ్వర్యాలు అన్నీ అదృశ్యమైపోతాయి. సుగుణాలు, దుర్గుణాలు, కీర్తులు, అపకీర్తులు
జయాపజయాలు, సుఖదుఖాలు, చావు బ్రతుకులు సమానంగానే సంభవిస్తుంటాయి. సత్వరజస్తమో గుణాలకు లోబడిన అజ్ఞాని అయిన పురుషుడు ఆ గుణాలతో కూడిన ఇంద్రియాలు, దేహము తానని భావించి బంధాల్లో చిక్కుకుంటాడు. ఆ గుణాలకు సాక్షి మాత్రమైన ఆత్మయే తానని, దేహేంద్రియాదులు వేరని గ్రహించిన బుద్ధిమంతుడు ఆ గుణాల్లో బద్ధుడు కాడు. అందువల్ల గుణాలు, అవగుణాలు కలవాడు, భోగ్య వస్తువు, జయము అపజయము, చంపేవాడు చంపబడేవాడు సమస్తము ఆ భగవంతుని స్వరూపలే కానీ వేరు కాదు. సృష్టి స్థితి లయాలకు హేతు అయినవాడు, సర్వోత్కృష్టుడు, జగత్కారణుడు, జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయాలకు అధీశ్వరుడు, సర్వజ్ఞుడు, కాలానికి అతీతుడైన పూర్ణ పరబ్రహ్మం సర్వత్ర వ్యయమే. కానీ దేహాత్మభావంతో శస్త్రాలను ధరించి యుద్ధాలను చేయువారులకి అన్ని కాలాల్లో విజయం తమ పక్షంలో ఉండునని నియమం ఏమీ లేదు. విజయం ఎటువైపునైనా ఉండవచ్చు. అందువలన కాలమే జనుని యందు మనోబలము, ఇంద్రియ బలము, దేహబలము, ప్రాణశక్తి, జీవనము, మరణ రూపాలుగా ఉన్నది. ఆ కాల రూపుడే పరాత్ముడు. కాలమే తాను అయిన ఆ పరాత్మరుని కన్నా అన్యమైనది ఈ విశ్వంలో ఏదీ లేదు. ఇప్పుడు నన్నే చూడు, నా యుద్ధం విరిగిపోయింది, నా చేయి తెగిపోయింది, అయినా నీతో యుద్ధం చేయడానికి, నీ ప్రాణాలు తీయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. వాహనాలు, ఆటబల్లలు వాడి బాణాలే పాచికలు, ప్రాణాలే పంద్యాలు అయిన ఈ యుద్ధం అనే జూదంలో జయాపజయాలు దైవాధీనాలు అని ఆ వృత్రాసురుడు ఇంద్రుడితో చెప్పాడు. కృష్ణార్పణమస్తు. రేపు మనం తర్వాత భాగం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహీశా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय कोरा हारती गो सद्गुरु.